పూర్వం గజ్జి అనేవాళ్ళు, లేకపోతే దురద అనేవాళ్ళు. దాన్ని చలితం అంటారు ఆయుర్వేద శాస్త్రంలో. ఆ ఒళ్ళంతా దద్దురొచ్చి దురదొచ్చిన వాళ్ళకి ఏం చేసేవారంటే, పూర్వం మా చిన్నప్పుడు ఈ చింతపండు గుజ్జు తీసేవారండి. గుజ్జు తీసి దాన్ని ఏం చేసేవారు, బాగా మెత్తగా దాన్ని పలచగా కలిపి ఒళ్ళంతా రాసేసేవారండి. పిల్లలు గొళ్ళు గొళ్ళు గొళ్ళుమని ఏడ్చేవారు. బాగా మండుతుందనమాట రాస్తే. కానీ 1, 2 రోజుల్లోనే కంప్లీట్ ఒళ్ళు మీద ఉన్న పొక్కులు గానీ, ఇయన్నీ పోయి దురదలు అన్నీ తగ్గిపోయాయండి. అంత అద్భుతంగా ఈ చింతపండు గుజ్జు అనేది కూడా మనకి పనిచేస్తుంది. మనం కొత్త సంవత్సరంలో సంవత్సరాదికి ఈ చింతపండు గుజ్జుని మనం పచ్చడి అంటాం కదా! వేప పువ్వు పచ్చడి అంటాం. కానీ వేప పువ్వు కన్నా మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్త చింతపండు. కొత్త చింతపండులో విపరీతమైన హై సిట్రిక్ యాసిడ్ ఉంటుందండి. సి విటమిన్, సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే, ఎక్కువ తినటం వల్ల రక్తం విరిగిపోతుందనమాట. అందుకనే ఈ సిట్రిక్ యాసిడ్, హై సిట్రిక్ యాసిడ్ ఇందులో ఉండటం వల్ల మనం తిన్న అనేక లేహ్యాలు గానీ, బలవర్ధక ఔషధాలు గానీ, లేతే ఆయుర్వేద ఔషధాలు గానీ, వాటిలో ఉన్న శక్తిని తగ్గించేస్తుంది ఇది. పథ్యంలో మేము కంపల్సరీగా చింతపండు తినొద్దు అని చెప్తాం చాలామందికి. ఎందుకు అంటే కారణం ఇది. చింతపండు తింటే ప్రమాదం అని కాదండి. మీరు 3 నెలలు తినవలసిన మందు 6 నెలలు తినవలసి వస్తుంది. అర్థమైంది కదండీ! అదే చింతపండుని మీరు ఒక సంవత్సరం నిల్వ ఉన్న తర్వాత నల్లగా అయిపోతుంది. ఆ చింతపండుని గనక తింటే దానికి పచ్యం అనేది లేదండి. మీరు అన్నాటిలోని అన్ని రకాల జబ్బులు ఉన్నవాళ్ళు తినొచ్చది. ఒక మహత్తరమైన అమృతంగా అది ఉపయోగపడుతుంది. అర్థమైంది కదండీ! చూడండి, కొత్త చింతపండుకి, పాత చింతపండుకి ఎంత డిఫరెన్సో చూసుకోండి మీరు. చింత చెట్టు దగ్గరలో ఉన్నవాళ్ళు నేను చెప్పినయన్నీ కూడా ఈ విధంగా చేసుకుని చక్కని ఆరోగ్యాన్ని పొందండి. నమస్కారం.